ఈ సమయంలో కొద్ది సమయం ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మీరు తెరచి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచన భాగం ఒకరు చదువుతుండగా దయచేసి ప్రతి ఒక్కరూ మీరు బైబిల్ తెరిచి ఈ వాక్య భాగాన్ని మీరు గమనించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఎవరి వాక్ ఇది? చెప్పాలి. ఎవరి మాట అది? దేవుని మాట. తలలు వంచండి, కళ్ళు మూయండి. ఒక చిన్న ప్రార్థన. ఈ పునరుత్థానపు ఆరాధనలో ప్రభా చదవబడిన ఈ పరిశుద్ధ లేఖనాల నుంచి నాతో మాట్లాడండి అయ్యా అని ఒక్క నిమిషం ఎవరికి వారు మీరు ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి సాక్ష్యముల ద్వారా మీ నామాన్ని మహిమపరిచాం. నీ మాటల కొరకు మేమంతా కనిపెట్టుకుని నీ వైపు చూస్తున్నా. నీ పక్షంగా నిలబడి నన్ను సంపూర్ణంగా సెలవు చోట్ను మరుగు చేయండి. నాతో మాతో మీరే మాట్లాడండి. మీ జీవాన్ని మాకు అనుగ్రహించండి. బలపరిచి మహిమ పొందండి. యేసు నామాన్ని ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రభు ఇచ్చిన ప్రేరణ, ప్రభు తలంపు, ఆయన హృదయంలో పెట్టినటువంటి ఆ మాటను ప్రభు పాదాల చెంత ధ్యానించి కొన్ని విషయాలు ఈ రోజున మీతో పంచుకోవడానికి ప్రభు కొన్ని విషయాలు ఆయన హృదయంలో పెట్టారు. దేవుని వాక్యాన్ని మీతో పంచుకునే దానికి ముందుగా ఆ సందేశాన్ని, ఆ ఉపదేశాన్ని మొదటిగా నేను దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి పడే వేదన అది ఇంత అంత కాదండి. దేవుని దగ్గర నుంచి ఒక మాట తీసుకోకుండా ఇక్కడ నేను మీకు 100 మాటలు చెప్పినా వాటి వల్ల మీకు ఉపయోగం ఏమీ కలగదు. దేవుని దగ్గర నుండి ఒక మాట తీసుకొని ఆ మాటను ధ్యానించి చెప్పే 4 మాటల్లోనైనా ఖచ్చితంగా ఒక్క మాట అయినా మీ హృదయాన్ని తాకుద్ది. నిన్న ఒకరు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇంచుమించుగా 15 సంవత్సరాల క్రిందట అనవర్లపూడిలో పగటి కాల సమయంలో సువార్త చేసి రాత్రికాల సమయంలో సువార్త కూడిక ఏర్పాటు చేశాం. ఆ సువార్త కూడికలో ఆ రోజు ప్రార్థించి ప్రభు చెప్పమన్నటువంటి ఒక మాట నేను అక్కడ వర్తమానం అందించాను. ఓ సహోదరి ఆ రోజున చాలా బాధతో, చాలా కన్నీళ్లతో, చాలా సమస్యలతో, చాలా కృంగిపోయినటువంటి ఆ పరిస్థితుల మధ్యన ఉన్నటువంటి ఆ సందర్భంలో తన భర్త అన్నాడంటే, రమేష్ పాస్టర్ గారు ఈరోజు ఇక్కడ కూటం పెడతా ఉన్నారు, వెళదామని. తనందంటే నేను రాను, నువ్వు వెళ్ళు అని. మరలా కొద్ది సమయం తర్వాత ఆలోచించుకొని నేను కూడా వస్తానని తన భర్తతో కలిసి
వచ్చి ఆ ప్రార్థనలో కూర్చుంది. కన్నీళ్లతోనే కూర్చుందంటే పాటలు, ఆరాధన కార్యక్రమం అంతా అయిపోయింది. నేను బైబిల్ తెరిచి ఒక వాక్య భాగాన్ని చదివించాను యెషయా గ్రంథంలో నుండి. గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన, నీలాంజనములతో నేను నీ కట్టడాలను కట్టబోతున్నాను. ఆ మాట చదివించి కొన్ని విషయాలు నేను పంచుకున్నప్పుడు ఆ మాట ఆ సహోదరి గుండెల్లో పడిందంట. ఎంత బాధలో కన్నీళ్లతో దేవుని సన్నిధికి వచ్చిందో ఆ మాట ఆ కన్నిటిని, ఆ బాధ అంతటిని కూడా తీసేసి ఒక గొప్ప ఆదరణ, నెమ్మదిని, ఒక ధైర్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆ సహోదరికి దేవుడు కలగచేశాడు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చూద్దామా? నిజంగా ప్రార్థనాపూర్వకంగా దేవుని తట్టు చూస్తూ మనం ఆయన మాట కొరకు కనిపెట్టుకుంటే ఖచ్చితంగా ఆయన మనతోటి మాట్లాడతాడు. ఆ మాటలో ఉన్న ఆదరణ, ఆ మాటలో ఉన్న నెమ్మది, ఆ మాటలో ఉన్న జీవాన్ని, ఆ మాటలో ఉన్న ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా మనం అనుభవిస్తాం. ఈ రోజున దేవుని సన్నిధిలో చేరిన మనం మన భవిష్యత్తును గురించి మనం ఆలోచన చేస్తూ, అయ్యో నా భవిష్యత్ ఏంటి, నా కుటుంబం, నా బిడ్డలు, నా ఆర్థిక పరిస్థితి, నేను చేస్తున్న వ్యాపారం లేదా నేను చేస్తున్న ఉద్యోగం, నా చదువు, నా ముందు కాల దినాల పరిస్థితి ఏంటి అని ఒకవేళ విచారముతో, ఆలోచనతో, సందిగ్ధంలో ఒకవేళ నీవు ఇక్కడ కూర్చొని ఉంటే, నేను కాదు నీ కొరకు ప్రభువు చెప్తున్న మాట, నిన్ను గూర్చి నా దేవుడు, నీ దేవుడు, మనందరి దేవుడు, మనను విమోచించిన దేవుడు, మన కోసం తన ప్రాణమును పెట్టిన దేవుడు, తన రక్తమంతా చిందించి మనను రక్షించిన మన ప్రభు, మనను గూర్చిన ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశాలు ఎలా ఉన్నాయో దేవుని వాక్యములు ఇక్కడ తేటగా ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ మాటలు నేను మరలా చదువుతున్నాను. దయచేసి మీరు కూడా నాతో కలిసి ఆ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. అందరూ కలిసి చెప్దామా? హల్లెలూయా. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. అందరూ రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు నీ విషయమై ఆయన ఉద్దేశించిన ఆ సంగతులు దేవుడు ఎరిగి ఆయన ఉద్దేశాలను గురించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? రాబోవు కాలమందు. ఆ మాట మీరు నోట్ చేసుకోండి. ఏ కాలం? భవిష్యత్ కాలం, రాబోవు కాలం, గడవనయున్న దినాలలో నీకు ఒక నిరీక్షణ కలిగేటట్లుగా నిన్ను గూర్చి దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు, నిన్ను గూర్చి దేవుడు తలంచిన ఆలోచన, తలంపులు అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కాదు. భవిష్యత్తును గూర్చి ఆలోచిస్తూ సందిగ్ధములో, అయోమయ పరిస్థితుల్లో, ఒకవేళ భయముతో కూడినటువంటి కృంగిపోయిన పరిస్థితుల్లో ఒకవేళ నీవు ఉండుంటే, నీ భవిష్యత్తును గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే,
రాబో కాలములో దేవుడు నిన్ను గూర్చి ఉద్దేశించిన ఉద్దేశాలు సమాధానకరమైనవే కానీ నీకు హాని జరిగించేవి కాదు. నీ జీవితంలో హాని అనేది నువ్వు చూడవు, అపాయం అనేది నువ్వు చూడవు, కీడు అన్నది నీవు చూడవు. దేవుడు నిన్ను గూర్చి సమాధానంగా, దీవెనకరముగా, క్షేమంగా నిన్ను గూర్చి దేవుడు తలస్తున్నాడండి. రాబో కాలంలో నీ విషయంలో జరిగే కొన్ని కార్యాలు, ఒక 2-3 విషయాలు దేవుని వాక్యములో నుండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ బట్టి నేను మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. దయచేసి చూడండి, ఇర్మియా గ్రంథంలోని 30వ అధ్యాయం మీరు 3వ వచనాన్ని గమనించి, ఒకరు చదువుతుండగా మీరు ఈ మాటలు మీరు గమనించండి. రాబో దినములలో, ఏ దినములు? రాబో దినములు నేను ఇశ్రాయేలు వారును యూదా వారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచగలరా? కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకములో వ్రాసి ఉంచుకొనుము. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్న మాటలు నిశ్చయముగా దేవుడు నీ పక్షంగా జరిగించబోతా ఉన్నాడు. జ్ఞాపకార్థముగా ఉండునట్లు వాటిని ఒక పుస్తకంలో నువ్వు వ్రాసి ఉంచుకో. అవి నెరవేర్చబడే కాలంలో వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభువును స్తుతించాలి. రాబో కాలములో నిన్ను గూర్చి దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు ఏంటంటే, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు వారును యూదా వారునగు నా ప్రజలను చెరలో నుండి నేను విడిపిస్తాను. రాబో కాలంలో చెరలో నుండి నేను నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన సమస్తాన్ని బయటికి తీసుకుని రాబోతున్నాను. ఏ చెర? నిరాశల చెర. ఏ చెర చెప్పండి? చాలా మంది వారి జీవితాల్లో ఒక నిరాశ, ఒక నిస్పృహ, ఫలభరితమైన అనుభవాలు లేవని, ఆశీర్వదించబడినటువంటి ఆ పరిస్థితులు వారి బ్రతుకులో లేవని, క్షేమాన్ని చూడలేకపోతున్నానని నిరాశ ఆ నిరాశల చెరలో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొని రాబోతా ఉన్నాడు. ఆ చెరలో నుండి నిన్ను బయటికి తీసుకొని రావటానికైనా సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెరలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? ఐగుప్తు చెర, ఐగుప్తు బానిసత్వం, ఐగుప్తు బాధ, ఐగుప్తు అనే ఇనప కొలిమి, ఐగుప్తు అనే భారమైన కాడి క్రింద ఉన్న ఇశ్రాయేలు ప్రజలను ఆ చెరలో నుండి ఆయన బయటికి తీసుకొని వచ్చాడా లేదా? తీసుకొచ్చాడా లేదా? చెప్పాలి. వారిని తీసుకొచ్చిన దేవుడు నిన్ను కూడా బయటికి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. బబులోను దేశంలో ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు చెరలో ఉన్నారంట.
ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. మీరు ఆ మాట చూడండి, 29వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గడిచిన తరువాతనే 70 సంవత్సరములు గతించిన తరువాతన మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మలను దర్శిస్తాను. బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను ఆ చెర నుండి విడిపించడానికి ఆయన వారిని దర్శించాడు. ఆయన చెప్పిన మంచి మాట నెరవేర్చి అక్కడ నుండి వారిని బయటికి తీసుకొని వచ్చాడు. క్రొత్త నిబంధనలో హేరోదు కాలములో పేతురు భక్తుడు కూడా చెరసాలలో ఉన్నాడు. సంఘం అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. చెరసాలలో ఉన్న పేతురు భక్తుణ్ణి బయటికి తీసుకొని రావడానికి దేవుడు ఒక దేవదూతను పంపించాడు. చెరసాలలో ఉన్న పేతురు భక్తుడు నిద్రపోతూ ఉన్నాడు. దేవుని దూత వెళ్ళి మొదటగా పేతురు భక్తుడిని ఏం చేసింది? తట్టింది. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. చెరలో ఉన్న వారిని ప్రభు తన దూతను పంపి ఆయన తట్టబోతా ఉన్నాడు, వారిని ముట్టబోతా ఉన్నాడు, వారిని దర్శించబోతా ఉన్నాడు. తట్టిన తర్వాత దేవదూత పేతురుతో మాట్లాడుతూ ఉంది. పేతురు, నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడవి కాదు. లేచి నీ పాదములకు చెప్పులు తొడుక్కో, నీ నడి కట్టుకో, నాతో కూడా రా. మొదటి కావలి, రెండో కావలి, మూడో కావలి, తలుపులు వాటంతట అవే తెరవబడుతూ వచ్చినాయి అంట. హల్లెలూయా. నిశ్చయముగా బంధకాలలో పడి ఉండి, చెర అనుభవంలో చిక్కబడి ఉండి నలిగిపోతున్న నిన్ను నిశ్చయముగా దేవుడు దర్శించే కాలం ఇది. ఆ బంధకాల్లో నుండి, ఆ చెరలో నుండి నా దేవుడు నిన్ను బయటికి తీసుకొని వచ్చే కాలం, నిన్ను దర్శించే కాలం, రాబో కాలం. వాస్తవంగా పేతురు గారి చుట్టూ ఎంతమంది ఉన్నారంట? ఒక 16 మంది సైనికులు ఉన్నారు. పేతురుని బయటికి వెళ్లకుండా అక్కడ బంధించి పేతురు గారికి కావలిగా పెట్టాడు హేరోదు. ఆపగలిగారా? ఆపలేకపోయారండి. చెరసాల తలుపులు వేయబడ్డాయి. బయటికి రావడానికి 3 ద్వారబంధాలను దాటుకుంటా రావాలి. వీటన్నిటిని దాటుకుంటా దేవుడే తన దూతను పంపించి పేతురు భక్తుడిని క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు. ఐగుప్తు చెర, బబులోను చెర, హేరోదు చెర, ఆ చెరలో ఉన్న వారిని బయటికి తీసుకొని వచ్చిన దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రాబోవు కాలములో మీకు నిరీక్షణ కలుగునట్లుగా మిమ్మల్ని గూర్చి నేను ఉద్దేశించిన ఉద్దేశాలు అవి సమాధానకరమైనవే. ఏంటి ఆ సమాధానకరమైన దేవుని ఉద్దేశాలంటే, నువ్వు ఏ విధమైన చెరలో ఉన్నప్పటికీ, ఏ విధమైన బాధలో ఉన్నప్పటికీ, ఏ విధమైన సమస్యలో ఉన్నప్పటికీ,
ఏ విధమైన కన్నీళ్లలో ఉన్నప్పటికీ నా దేవుడు వాటన్నిటిలో నుండి నిన్ను ఆయన బయటికి తీసుకొని రాబోతా ఉన్నాడు. నీకొక నెమ్మదిని కలగ చేయబోతా ఉన్నాడు. నీకొక సమాధానాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఇది దేవుని ఆలోచన, ఇది దేవుని ఉద్దేశం. నీ ఎడల దేవునికున్న సంకల్పం అది. దేవుడు ఈ మాట పలుకుతున్నప్పుడు వాస్తవంగా ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? చెరలోనే ఉన్నారు, బాధలోనే ఉన్నారు, కష్టంలోనే ఉన్నారు. దేవుడు వారి విషయమై చెప్పిన మంచి మాట నెరవేరిందా లేదా? నెరవేరింది. ఈ పునరుత్థానపు ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట అదే. ఈ రోజు నువ్వు చెరలో ఉండొచ్చు, ఈ రోజు నువ్వు కన్నీళ్లలో ఉండొచ్చు, ఈ రోజున బలహీనతలో ఉండొచ్చు, ఈ రోజు నువ్వు ఒకవేళ అప్పుల ఊబిలో ఉండొచ్చు, ఒకవేళ నువ్వు నష్టాల్లో ఉండొచ్చు. నష్టాల్లో నుండి దేవుడు నిన్ను లాభాల్లోనికి తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్ర. అప్పుల్లో నుండి అప్పు ఇచ్చే పొజిషన్లోనికి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. బలహీనతలో నుండి, శారీరక అనారోగ్య పరిస్థితుల్లో నుండి నా దేవుడు నిన్ను విడిపించి నూతన బలాన్ని ఆయన నీకు ఇస్తాడు. దేవుడే చెప్తున్న మాట, చెరలో నుండి నేను మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాను. చెరలో నుండి నేను మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాను. ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా రకాలైన చెరలు ఉన్నాయండి. ఒక చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక ఆయన తన జీవితంలో చోటు చేసుకున్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి, ఆయనకు భార్య బిడ్డలు ఉన్నారు. తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని పరిస్థితులను బట్టి ఇంకొక స్త్రీతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు, దగ్గరికి తీసాడు, ఆమెతోనే ఉండటం ప్రారంభించాడు. అప్పుడప్పుడు భార్య బిడ్డల దగ్గరికి వస్తా వారికి కావలసిన ఏదో కొద్ది గొప్ప హెల్ప్ చేస్తూ జీవిస్తూ ఉన్నాడు. ఇటు భార్య బిడ్డలు తండ్రి విషయమై, భర్త విషయమై చాలా వేదనతో ఉన్నారు. మా నాన్న చేస్తుంది కరెక్ట్ కాదని భార్య చెప్పింది, బిడ్డలు చెప్పారు, కానీ అతని జీవితంలో మార్పు అనేది రాదు. సంవత్సరాలు తొలి వెళ్ళిపోతూ ఉన్నాయి. భార్య చెప్పిన, బిడ్డలు చెప్పిన, బంధువులు చెప్పిన మార్పు రాల. కానీ జరిగిన అద్భుతం ఏంటో తెలుసండి? ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఒక సువార్త కూడికలోనికి అక్రమ సంబంధం పెట్టుకొని దగ్గరికి తీసాడు చూడండి. ఆమె ఆయన్ని ఆ కూటానికి తీసుకుని వెళ్ళింది. ఆ కూటంలో దేవుని వాక్యం ఆయన్ని దర్శించి ఆయన పాపపు స్థితి ఏంటో ఆయనకు తేటగా అర్థమయ్యేటట్టుగా దేవుని వాక్యం అతనితో మాట్లాడింది. కూడికలు అయిపోయిన తర్వాత నేరుగా పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా, దేవుని వాక్యం నాతో మాట్లాడింది, ఇప్పుడు మరి నేను ఏం చేయాలి? నా పరిస్థితి ఎలా ఉంది? కొన్ని పరిస్థితులను బట్టి నేను ఏమైనా దగ్గరికి తీసాను, ఇప్పుడు ఏమైనా విడిచిపెట్టడం న్యాయమా? విడిచిపెట్టాలన్న ఆలోచన ఒకవేళ వచ్చినా ఆమెకు అన్యాయం జరుగుతుందనేటువంటి ఆ భావనతోటి నేను ఆమెను విడిచిపెట్టలేకపోతున్నాను. నా వల్ల కావటం లేదయ్యా, నన్ను ఏం చేయమంటారు? అప్పుడు ఆ పాస్టర్ గారు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు
ఆయనకు తెలియచేసి ఆయన కొరకు ప్రార్థించడం జరిగిందండి. ప్రార్థించి పంపించేశాడు. సరిగ్గా 20 రోజుల తరువాత దగ్గరికి తీసుకున్న ఆ స్త్రీని మరలా తీసుకొని వచ్చి పాస్టర్ గారి దగ్గరికి తీసుకొని వచ్చి పాస్టర్ గారితో చెప్తున్న మాట, అయ్యా నేను తనతో మాట్లాడాను, తనకు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. నా మనస్సాక్షి నిమిత్తమై ప్రభు దగ్గర నేను కన్నీరు విడిచి ప్రార్థన చేసుకున్నాను. నేను చేసింది తప్పు, పాపం అని. ఇప్పుడు ఈమెను నేను నా జీవితంలో నుండి దూరంగా పెట్టాలనుకుంటున్నాను. దానికి ఆమె కూడా ఇష్టపడింది. మరలా నేను నా భార్య బిడ్డలను కలుసుకోవాలనుకుంటున్నాను అయ్యా, నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పి ఆ వ్యక్తి పాస్టర్ గారి దగ్గర కన్నీళ్లు విడుస్తూ మారు మనసు లోతైన అనుభవంతో చెప్తున్న మాటలు విన్నప్పుడు పాస్టర్ గారు ఆశ్చర్యపడ్డారు. వారి కోసం ప్రార్థన చేశారు. ఆ తల్లి మరలా తిరిగి తన ఆ స్వదేశానికి లేదా తన ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఈయన మరలా తన భార్య బిడ్డల చెంతకు చేరారు. భార్య బిడ్డలు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇంచుమించుగా 14 సంవత్సరాలు మా నాన్నగారు ఆ పాపపు చెరలో ఉన్నాడు. ఎన్నో మార్లు మేము చెప్పాం, కానీ ఆయన ఆ చెరల నుండి బయటికి రాలేకపోయాడు. నిజంగా దేవుడు చేసిన కార్యం ఇది. మనుషుల వలన అయ్యేది కాదు ఇది. మా నాన్నగారిని దేవుడే దర్శించాడు. ఆ పాప సంబంధమైన ఆ ఊబి, ఆ చెరలో నుండి దేవుడే బయటికి తీసుకొని వచ్చాడని చెప్పి ఆ కుటుంబం ఎంతో సంతోషించి ప్రభువుని స్తుతించారండి. ఇలా చాలా మంది చాలా రకాల ఆ పాప సంబంధమైన వాటిలో బంధించబడి ఆ చెరలో ఉన్నారు. చాలా మంది చెడు వ్యసనాలకు పట్టబడి బంధించబడి ఆ చెరలో ఉన్నారు. ఈ పునరుద్ధానపు ఆరాధనలో ప్రభు చెప్తా ఉన్నాడు, ఒకవేళ మనకు సంబంధించిన వారు, మన ఇంటి వారు ఎవరైనా ఏ విధమైన చెరలో బంధకాల్లో ఉన్నా వారికి దేవుడు ఒక విడుదలను ఆయన కలగ చేయబోతా ఉన్నాడు. పేతురును తట్టిన దేవుడు నిశ్చయముగా ఈ పునరుద్ధానపు ఆరాధనలో దేవుడు వారిని తట్టబోతా ఉన్నాడు, దర్శించబోతా ఉన్నాడు, వారితో మాట్లాడబోతా ఉన్నాడు, చేయి పట్టి బయటికి ఆయన నడిపించబోతా ఉన్నాడు. ఇది మనుషుల ద్వారా జరిగే కార్యము కాదు, ఇది దేవుని ద్వారా జరుగుతున్న కార్యం. అది చెర చెర చెర, అది ఐగుప్తు చెర. 400 సంవత్సరాలు అక్కడ వారు పాతుకుపోయారు. అయినా ఆ చెరలో నుండి దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. బబులోను దేశంలో 70 సంవత్సరాలు చెరది. అయినా దేవుడు అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాడు. హేరోదు కాలంలో పేతురు భక్తుడు ఎన్ని దినాలు ఉన్నాడు ఆ చెరసాల్లో, దేవుడు తన దూతను పంపి బయటికి తీసుకొని వచ్చాడు. మారని నీ భర్త, మారని నీ బిడ్డలు ఎన్ని సంవత్సరాలుగా ఆ చెడు వ్యసనాలకు వారు బంధించబడి ఆ చెరలో ఉన్నారు నాకైతే తెలియదు. కానీ నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే, దేవుని పైన ఆధారపడితే దేవుడు ఈ పునరుద్ధానపు ఆరాధన చెప్తున్నాడు, వ్రాసి ఉంచుకో, చెరలో నుండి నేను వాడిని బయటికి తీసుకొని రాబోతున్నాను. అది ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి. 400 అంటే ఇంచుమించుగా 4-5 తరాలు ఆడ పిల్లలు పుట్టుంటారు ఐగుప్తు దేశంలో. దైవజనులు యేసన్న గారు ఒక సాక్ష్యం చెప్పాడు. ఒక ఆమెకు చుట్ట అలవాటు ఉండేదంట. ఎన్ని సంవత్సరాలంటే 40 సంవత్సరాల నుండి. ఎన్ని సంవత్సరాలు? నా వల్ల కాదు అందంటావా చుట్టం అనుకోవటం.
ఓ సువార్తికుడికి వచ్చి దేవుని వాక్యం ఏందంట, ప్రార్థన చేసుకుందంట. మరుసటి రోజు చుట్ట మీద ఒక ఆలోచన, ఏమిచ్చాడు? దేవుడు విడుదల ఇచ్చాడు. 40 సంవత్సరాల చుట్ట చెర, మద్యపు చెర, చెడు వ్యసనాల చెర, చెడు ఆలోచనల చెర దేవుడు విడిపించి బయటికి తీసుకొని రాబోతా ఉన్నాడు. కొన్ని వ్యామోహాల చెర, వాటి నుండి విడిపించి బయటికి తీసుకొని రాబోతున్నాడు. ఇది నీ విషయంలో రాబో కాలములో దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు. ఇప్పటి వరకు నువ్వు కన్నీరు విడిచావా నీ బిడ్డలను బట్టి? ఇప్పటి వరకు కన్నీరు విడిచావా నీ భర్తను బట్టి? ఇప్పటి వరకు కన్నీరు విడిచావా నీ భార్యను బట్టి? ఎవరి విషయంలో నువ్వు కన్నీరు విడిచావో, ఎవరిని గూర్చి నువ్వు బాధపడుతున్నావో, వారిని దేవుడు దర్శించబోతా ఉన్నాడు. దర్శించబోతా ఉన్నాడండి. అక్కడ ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడంటే, విడిపించటమే కాదంట, వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పిస్తాను. చెరలో నుండి బయటికి తీసుకొని రావటమే కాదు, నీ పక్షంగా, నీ కుటుంబ పక్షంగా దేవుని అనాది సంకల్పములో దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం, దేవుడు నీకు చేసిన వాగ్దానం, దాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆ వాగ్దానాన్ని నీవు స్వతంత్రించుకుంటావు. ఆ వాగ్దానంలో నువ్వు ప్రవేశిస్తావు. కళ్ళతో చూడటం కాదు, నీ జీవితంతో అనుభవిస్తావు. హల్లెలూయా. అనుభవించేటట్లుగా దేవుడు చేస్తాడు. వాగ్దాన ఫలం, నిన్ను గూర్చి దేవుడు సెలవిచ్చిన మాట, అది నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. రాబో కాలంలో నిన్ను గూర్చి దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాల్లో ఒకటి ఏంటంటే, చెరలో నుండి నిన్ను దేవుడు బయటికి తీసుకొని రావటం. రెండో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ముందుకు వెళదాం. చూడండి, 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథం, 5వ వచనం. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. రాబో దినములలో నేను దావీదునకు. ఏ దినాలు ఇవి? ఎవరు సెలవిస్తా ఉన్నారు? దేవుడు సెలవిస్తున్నాడు. ఏమని? నేను దావీదునకు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చదువుదా. రాబోవు కాలం నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ వ్యాపారమే కానీ, ఉద్యోగమే కానీ, చేతి పనే కానీ, పిల్లల చదువే కానీ, భవిష్యత్తే కానీ, వివాహాలే కానీ, రాబోవు కాలములో నీ విషయంలో దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు హానికరమైనవి కావవి, సమాధానకరమైనవే. వాటిలో ఒకటి చెరలో నుండి దేవుడు బయటికి తీసుకొని వస్తాడు. రెండవది ఏంటో తెలుసా? ఏమంటున్నాడు ఇక్కడ? నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. చిగురు ఎప్పుడు పుట్టుద్ది?
మరొక చోట యెషయా గ్రంథంలో రాయబడింది, దావీదు మొద్దు నుండి చిగురు పుట్టును. దావీదు మొద్దు నుండి చిగురు పుట్టుతుందంట. ఓ చెట్టు పూర్తిగా ఆకులన్నీ రాలిపోయి ఎండిపోద్ది. చూసేవారికి అనిపిస్తుంది, ఇక ఈ చెట్టు అయిపోయింది, ఎండిపోయింది, ఆకులన్నీ రాలిపోయింది, ఇక దీనికి జీవితం లేదని. అటువంటి ఆలోచన, అటువంటి మాటలు, అటువంటి పరిస్థితుల్లో ఉన్న మన జీవిత అనుభవాలు నిరాశలో ఉండగా దేవుడు మనతో ఏమంటున్నాడంటే, నేను మరలా మిమ్మల్ని చిగురింప చేయబోతున్నాను, మీ జీవితాలను చిగురింప చేయబోతున్నాను. అది ఆరోగ్యమైన, ఆర్థిక వ్యవస్థ అయినా, వ్యాపారమైన, ఉద్యోగమైన, మోడు బారిపోయి ఉన్న నీ అనుభవాలలో దేవుడే జోక్యం చేసుకొని, దేవుడే పూచి తీసుకొని నీ జీవితాన్ని, నీ ఆత్మీయ స్థితిని దేవుడు మరలా చిగురింప చేయబోతా ఉన్నాడు. ఆ మాటలు చదువుతూ ఉన్నప్పుడు నాకు నిజంగా నా హృదయం చాలా ఉప్పొంగిందండి. నేను చదువుతుండగా నాతో పాటు కలిసి చెప్పండి ఆ మాటలు మీరు. రాబోవు దినములలో నేను దావీదునకు అన్న దగ్గర నా పేరు నేను పెట్టుకుంటాను, మీ పేరు మీరు పెట్టుకుంటారా? ఎంతమంది ఇష్టపడతారు? చిగురించాలి నా జీవితం, నా కుటుంబం, నా పిల్లలు అనుకున్న వారు పెట్టుకోండి. ఇక నా జీవితం ఎప్పుడు ఇట్టాగే ఆడవాళ్ళే, ఇక నేను ఇట్టాగే తెల్లారాలే అనుకున్న వాళ్ళకి మనం ఏమీ చేయదు. నా పేరు నేను పెట్టుకుంటాను, మీ పేరు మీరు పెట్టుకోండి. దేవుడు మనతో ఈ వారంలో చెప్తున్న మాటలండి ఇవి. రాబోవు దినములలో నేను రమేషునకు, మీకు మీ పేరు పెట్టుకోవాలి. మీకు మీ పేరు పెట్టుకొని అక్కడ మీరు చదువుకుంటే దాన్ని దేవుడు ఆమేన్ అన్నాడు అనుకో, ఇక మీరు చిగురిస్తారు. చిగురించిన తర్వాత పుష్పిస్తారు, పుష్పించిన తర్వాత ఫలిస్తారు, ఫలభరితంగా మారిపోతారు. మళ్ళా చదువుకోండి మీరు. రమేషునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును. ఎలా చేయబోతున్నాడు దేవుడు? మనల్ని రాజులుగా చేయబోతా ఉన్నాడు. రాజులుగా చేయడానికి మన పరిస్థితులను ఆయన చిగురింప చేయబోతా ఉన్నాడు. నీతి చిగురించబోతా ఉంది, పరిశుద్ధత చిగురించబోతా ఉంది, ఆశీర్వాదం చిగురించబోతా ఉంది, సంతోషం చిగురించబోతా ఉంది. నీ బ్రతుకు దేవుడు చిగురింప చేయబోతా ఉన్నాడు. ఇప్పుడు దాకా నువ్వు ఎలా ఉన్నావో తెలీదు, దేవుడు నిన్ను రాజుగా చేయబోతా ఉన్నాడు. రాజు అంటే చెప్పండి, దేశాన్ని కమెంట్ చేస్తాడు. రాజు ఒక మాట సెలవిచ్చాడంటే ఆ మాట శాసనంగా దేశంలో అది జరిగిపోతుంది. దేవుడు నీ మాటను అలా స్థిరపరచబోతా ఉన్నాడు. ఏమంటున్నాడంటే అక్కడ ఇంకా ఏమంటున్నాడు చూడండి. వివేకం ఏమిస్తాడు ఆయన? మనకి వివేకం ఇస్తాడంట. వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. మన జీవితంలో నీతి వస్తుంది, న్యాయం వస్తుంది, వివేకం వస్తుంది. దేవుడు రాజుగా హెచ్చిస్తాడు. మన పరిస్థితులన్నిటిని కూడా ఆయన చిగురింప చేస్తాడు.
రాబో కాలంలో మనలను గూర్చి దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం అది. దావీదును దేవుడు ఎక్కడి నుంచి తీశాడు? గొర్రెల కాపు, గొర్రెల దొడ్డి. ఒక గొర్రెలు కాసుకునేవాడు, ఒక గొర్రెల కాపరి ఒక దేశానికి రాజు అవడానికి అవకాశాలు ఉంటాయండి? అది మామూలు విషయమా? మనుషులు ఎవరైనా చేయగలరా? దేవుడు చేయగలడు. తన కుటుంబంలో కడసారి వాడు, తండ్రి ఆలోచనలో కూడా చాలా తక్కువగా ఉన్నవాడు, గొర్రెలకు కాపరిగా తండ్రే పెట్టి అరణ్యాలకు తోలేసాడు. అటువంటి దావీదు జీవితాన్ని దేవుడు చిగురింపచేసి గొర్రెల కాపులో నుండి తీసి ఇశ్రాయేలు ప్రజలకు అధిపతిగా, రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అమెరికా దేశ ప్రెసిడెంట్ ఒకప్పుడు అబ్రహాం లింకన్. ఆయన ఎక్కడి నుండి తీయబడ్డాడో తెలుసా? ఆ దేశంలో చాలా కడు పేద స్థితిలో చెప్పులు కుట్టుకునేవాడంటే, అక్కడ నుండి దేవుడు తీసి ఎక్కడ కూర్చోబెట్టాడు? అమెరికా దేశపు వైట్ హౌస్లో కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రా. ఒకవేళ నింద, అవమానం, దరిద్రాన్ని అనుభవిస్తున్నావా? ఓ పుస్తకంలో వ్రాసి పెట్టుకో. రాబో కాలంలో ఇక నువ్వు ఆ దరిద్రాన్ని, ఆ నిందను, అవమానాన్ని చూడనే చూడవు. దేవుడు నీ పరిస్థితులను చిగురింపచేసి గొర్రెల కాపులో ఉన్న దావీదును తీసి రాజుగా సింహాసనం ఎక్కించినట్లుగా దేవుడు నీ పరిస్థితులను మార్చబోతున్నాడు. నీ కుటుంబ పరిస్థితులను మార్చబోతా ఉన్నాడు. నీ పిల్లల పరిస్థితులను మార్చబోతా ఉన్నాడు. నీ భవిష్యత్తును మార్చబోతా ఉన్నాడు ఆయన. ఇది నిన్ను గూర్చి దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం. దేవుని ఆలోచనలు మన పట్ల చాలా గొప్పగా ఉన్నాయండి. మనల్ని మనం నిందించుకోవద్దు, మనల్ని మనం తక్కువగా కూడా మనం మాట్లాడుకోవద్దు. నా బ్రతుకు ఇంతే, ఇక నా కుటుంబం ఇంతే, నా పరిస్థితి ఇంతే, నేనేం చేయలేకపోతున్నాను అని నిరాశపడి నువ్వే తక్కువగా చేసుకొని మాట్లాడుకో. మాకు నేను గూర్చి దేవుడు చాలా గొప్పగా ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చాలా గొప్పగా ఆయన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఒకవేళ మనుషుల ఆలోచనలు నువ్వు తక్కువ అయి ఉండొచ్చు, తోబుట్టువుల ఆలోచనలు నువ్వు తక్కువ అయి ఉండొచ్చు. వీడు పనికి మనోడు, వీడు తెలివి లేనివాడు, జ్ఞానం లేనివాడు, వీడేం చేయలేనివాడు, చేతగానివాడు అని. ఒకవేళ తల్లిదండ్రులు కూడా ఉండొచ్చు. కానీ దేవుడు మాత్రం నిన్ను గురించి ఆయన ఉన్నతంగానే ఉద్దేశించున్నాడు. హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైన దేవుని చెప్పండి. దేవుడు ఏదైనా మన జీవితంలో కార్యం చేయడానికి సంవత్సరాలు పట్టుద్దా, నెలలు పట్టుద్దా, రోజులు పట్టుద్దా? ఒక్క నిమిషం, ఒక్క మాట పలికితే అటు ఇటు తిరగబడిపోతుంది, ఇటు తటు. అంతేనండి. దేవుడు మార్చేస్తాడు, పరిస్థితులు మార్చేస్తాడు, ఆయన మార్చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి, లేదండి. నేను ఇటీవల కాలంలో ఒక సాక్ష్యాన్ని విన్నాను. ఐసీలో ఉన్నాడంట. అప్పటికే వారి దగ్గర ఉన్నదంతా ఖర్చు చేసేసి దగ్గరగా 10 లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చి తండ్రిని బ్రతికించుకోవడానికి, భర్తను బ్రతికించుకోవడానికి వాళ్ళు ప్రయాసపడ్డారండి. డాక్టర్లు చెప్పారు, చివరిగా ఇంటికి తీసుకుని వెళ్ళిపోండి, ఇంకా లాభం లేదు, మీరు ఉంచమంటే ఉంచుతాం ఎక్కడ, కానీ రోజుకు వచ్చేసి 40-50 వేల రూపాయలు బిల్ అవుతుంది.
ఆయన బ్రతుకుతాడని మేము నమ్మకం చెప్పం. 2 రోజులు 3 రోజులు ఆ వెంటిలేటర్ మీద ఉన్నాడు, అది తీసేస్తే చచ్చిపోతాడు. అలా పెట్టి రోజుకి 40,000-50,000 రూపాయలు కట్టడం దేనికి, మీరు తీసుకువెళ్ళిపోండి అని డాక్టర్లు చెప్పారు. ఆ పరిస్థితులు అప్పటికే 50,000 రూపాయలు 10 లక్షల రూపాయలు అప్పు చేసి చూయించారు. ఇంకా అప్పు చేయలేక భార్య బిడ్డలు ఆయన్ని అంబులెన్స్ మాట్లాడుకుని ఇంటికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ టైంలో వారి దూరపు చుట్టం ఒక ఆయన హాస్పిటల్లో ఉన్నాడని చాలా రోజుల నుంచి వద్దాం అనుకుంటున్నాడంట. కుదరక రాలేకపోయాడు. ఆయన ఐసీయూలో నుంచి బయటికి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఈయన హాస్పిటల్లోకి వెళ్ళి వారిని కలుసుకున్నప్పుడు డాక్టర్లు చెప్పిన మాటలన్నీ ఆయనకి చెప్పారు. ఆయన వారికి ఒకే ఒక మాట చెప్పాడంట, మీరు యేసు ప్రభుని నమ్ముకుని ఆయన మందిరాన్ని తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయించండి, దేవుడు కనికరించి ఆయన్ని బ్రతికిస్తాడు. వాళ్ళు దేవుణ్ణి ఎరగని పక్కా విగ్రహారాధికులు, అన్యులు. వారికి అసలు దేవుని గురించి తెలియదంటే ఆయన చెప్పిన మాట ఒకే ఒక్క మాట, చేయాల్సినవన్నీ చేశారు, ఖర్చు పెట్టారు, అప్పులైపోయారు, డాక్టర్లు కూడా చేయి విడిచిపెట్టారు. చివరికి ఒక్క ప్రయత్నం చేయండి, మీకు దగ్గరలో దేవుని మందిరాన్ని తీసుకుని వెళ్ళి ఒకరోజు అక్కడ ఉంచి దైవజనులు చెప్పి ప్రార్థన చేయించండి, ఈ ఒక్క పని చేయండి అని అన్నాడంటే. ఆ మాట ఎక్కడో ఆ భార్యకి బిడ్డలకి ఎక్కడో అన్నీ చేశాంగా, ఏదో ఇంతగా చెప్తున్నాడని ఎక్కడో కొద్దిగా విశ్వాసం కలిగిందంటే, విశ్వాసం కలిగింది. వారి ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న మందిరం, పెద్ద మందిరం కూడా కాదంటే, అంబులెన్స్ ఇంటికి కాకుండా హాస్పిటల్ నుంచి ఇంటికి కాకుండా మందిరానికి తీసుకొని వెళ్ళారంట. అంబులెన్స్ చర్చి ముందు ఆగితే పాస్టర్ గారికి ఏం అర్థం కాలేదంట, ఏంది అంబులెన్స్ మన చర్చి ముందు ఆగిందని. వారు వచ్చి పాస్టర్ గారితో మాట్లాడి ఆయన అలాగే ఆ స్ట్రెచర్ మీద తీసుకొచ్చి చర్చిలో పెట్టారంటే. మీరు ఏం చేయదే, ఆయన చనిపోతాడని మేము అనుకున్నాం, మీరు ప్రార్థన చేయండి, జస్ట్ ప్రార్థన చేయండి, ఆయన చనిపోయినా బ్రతికినా మీకే సంబంధం లేదు, జస్ట్ మీరు ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి సేవకుని బ్రతులాడారంట. వెంటనే సంఘంలో కొంచెం ప్రార్థన చేయగలిగిన ఒక 4-5 పాస్టర్ గారు ఫోన్లు చేసి పిలిపించారు. ఆ స్ట్రెచర్ మీద మందిరంలో ఆయన అలా ఉన్నాడు. ఆ 4-5 కొంచెం ప్రార్థన చేయగలిగిన సంఘ పెద్దలను పిలిపించి పాస్టర్ గారు దానికి ఆయనకి చుట్టూ నిలబడి చేతులెత్తి ఆయన కోసం ప్రార్థన చేశారంట. ఇంచుమించు ఒక 2 గంటలు ప్రార్థన చేశారంట. అందరూ తలా ఒక పావు గంట 10 నిమిషాలు అట్లాగా ఒక 2 గంటలు ప్రార్థన చేశారంట. 2 గంటలు ప్రార్థన తర్వాత ఆయన మెల్లగా కళ్ళు తెరిచి అందరిని పరీక్షించి తేటగా చూడటం ప్రారంభించాడండి. మెల్లగా మాట్లాడుతున్నాడంటే ఆయన నిదానంగా ఎక్కడో మాట్లాడుతూ ఉన్నాడు. తన భార్య చెవి పెట్టింది. ఆయన చెప్పిన మొదటి మాట ఏంటో తెలుసా? మీరు ప్రార్థన చేస్తుండగా నేను కళ్ళు మూసుకునే ఉన్నాను, ఒక ప్రకాశమానమైన వెలుగు నా దేహాన్ని కరెంట్ షాక్ కొడితే ఎలా ఆ షాక్ ప్రభావం ఉంటుందో, ఆ వెలుగు నా మీదకి వచ్చినప్పుడు అటువంటి ఆ ప్రభావ తాకిడి నా దేహంలో నేను అనుభవించానని మెల్లగా తన భార్య చెవులో చెప్తా ఉన్నాడంటే. 2 చేతులు ఎత్తి స్తోత్రం చూద్దాం. కళ్ళు తెరిచాడు, మెల్లగా మాట్లాడటం ప్రారంభించాడు. పాస్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఆయన భార్య బిడ్డలు 3 రోజులు మందిరంలో పెట్టారంట. ఆయన్ని మెల్లగా వాటర్ తీసుకోవటం, నిదానంగా కొంచెం పాలు తీసుకోవటం. 3వ రోజుకి ఆయన మెల్లగా ఒక ఇడ్లీ తినడానికి వచ్చాడంటే. డాక్టర్లు చెప్పిన మాట ఏంటి? ఇంక చనిపోతాడు ఈయన, ఇప్పటికే మీరు చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు,
ఇక 1-2 రోజుల్లో ఆ వెంటిలేటర్ తీస్తే చచ్చిపోతాడు. ఇంకా ఎందుకు అప్పు చేస్తారు, తీసుకువెళ్ళండి ఇంటికని డాక్టర్లు పంపించేశారండి. అటువంటి మరణానికి అప్పగించబడిన ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు చిగురింపచేశాడు, దేవుడు బ్రతికించాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కొద్ది రోజులకి పరిపూర్ణ స్వస్థ పొందుకున్నాడు. భార్య బిడ్డలు అందరూ కుటుంబంతో కలిసి మందిరానికి వచ్చి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిజం పొంది రక్షించబడి ఆ సంఘంలో వారు స్థిరపడ్డారు. ఆ సంఘంలో ఏది జరిగినా ముందు నేనే అంటాడంటే ఆయన. దేవునికి స్తోత్ర. చనిపోతున్న నన్ను నా ప్రభు బ్రతికించాడు. నా జీవితం ప్రభువుకే. దేవుని పని కొరకు నేను ఏదైనా చేస్తానని ప్రభు కొరకు బ్రతుకుతున్నాడు ఆయన. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో తెలియదు, కానీ ఒకవేళ మోడు బారిపోయినా ఎండిపోయిన అనుభవాల్లో నీవు ఉన్నా నా దేవుడు నిన్ను చిగురింప చేయబోతున్నాడు. రాబో కాలంలో నువ్వు చిగురిస్తావు. నా దేవుడు నీ స్థితిని రాజరికంగా ఆయన మార్చేస్తాడు. వివేకంతో నువ్వు నడుచుకుంటావు, నీతి న్యాయాలను జరిగిస్తావు, ప్రభు కొరకు బ్రతుకుతావు. నీవు రాబో కాలంలో జరిగే కార్యాలు ఇవి. ఒకటి, చెరలో నుండి ఆయన బయటికి తీసుకొని రాబోతున్నాడు. రెండవది, నిన్ను ఆయన చిగురింప చేయబోతా ఉన్నాడు. మూడో విషయం చదివించి ముగింపులోనికి వస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథంలోనే ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 31వ అధ్యాయం 17వ వచనం. 31 రాబోవు కాలమునందు నేను నీకు మేలు కలుగును, నీకు మేలు కలుగును, నమ్మికయున్నది. చదువు. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా. నేను చదివించిన ప్రతి వచనంలో ఎవరు మాట్లాడారు? పాస్టర్ గారు చెప్పాడా? దేవుడే స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. ఇది యెహోవా వాక్కు, ఇది యెహోవా వాక్కు, ఇది యెహోవా వాక్కు. ఏంటి ఆయన వాక్కు? చెరలో నుండి నేను నిన్ను బయటికి తీసుకొని వస్తా. ఏంటి ఆయన వాక్కు? నిన్ను చిగురింప చేస్తా. మూడోదిగా ఆయన మాట ఏంటో తెలుసా? రాబోవు కాలమందు నీకు మేలు కలుగును. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఏం కలుగుతుందంట? చెప్పాలి. ఏం కలుగుతుంది? మేలా తేలా? తేలా. తేలు కుడితే 24 గంటల నొప్పి ఉంటుంది. మేలు కుడితే జీవితకాలం ఉంటుంది నొప్పి. ఆయన మందిరంలోని మేలు చేత ఆయన మనలను తృప్తిపరుస్తాడు. తృప్తి, తృప్తి. రాబో కాలంలో దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. మేలుతో నీ హృదయము తృప్తిపరచబడబోతా ఉంది. ఏ విషయంలో నీవు ఒత్తిడికి గురయ్యావో ఆ విషయంలో దేవుడు నీకు ఒక నెమ్మదిని కలగ చేయబోతా ఉన్నాడు. ఏమంటున్నాడు అక్కడ? నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు, అంటే ఇప్పుడు ఎక్కడికో వెళ్ళారు, ఎక్కడో ఉన్నారు, నీకు దగ్గరగా లేరు, నీకు అందుబాటులో లేరు. పిల్లల విషయమై నీకొక ఆలోచన, పిల్లల విషయమై వారి భవిష్యత్తును కూర్చిన విషయమై నీ గుండెల్లో ఒక వేదన, నీ పిల్లల విషయమై నువ్వు ఏదైతే బాధపడుతున్నావో ఆ బాధ విషయంలో దేవుడు నీకు ఒక నెమ్మది కలిగేటట్లుగా నీకు దూరంగా ఉన్న వారిని దేవుడు మరలా తిరిగి నీ దగ్గరకు తీసుకొని రాబోతున్నాడు.
దేవునికి స్తోత్రం. నీ దగ్గర తీసుకొని వస్తాడు ఆయన. ఇది దేవుని మాట, పాస్టర్ గారి మాట కాదండి. నీ పిల్లల విషయంలో కూడా దేవుడు నీకు మేలు చేయబోతా ఉన్నాడు. వారి చదువుల అద్భుతంగా విజయవంతంగా దేవుడు ముగించబోతా ఉన్నాడు. చదువు కంప్లీట్ చేసుకొని వారు నీ దగ్గరకు వస్తారు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. వారి వివాహ విషయంలో ఒకవేళ నువ్వు వేదనతో ఉన్నావా, దాని విషయంలో కూడా దేవుడు నీకు ఒక నెమ్మదిని కలిగిస్తాడు. ఆయన తిరిగి నీ దగ్గరకే వస్తారు. ఓ కుటుంబంగా కట్టబడతారు, ఫలభరితంగా మార్చబడతారు. రాబో కాలంలో ప్రభు చేసే కార్యం అండి. రాబో కాలంలో ప్రభు చేసే కార్యం. తప్పిపోయిన కుమారుని దేవుడు ఆకర్షించలేదా? తీసుకొచ్చాడా? లేదండి, దేవుడు తీసుకొచ్చాడు. ఈ రోజున ఏ విషయాల్లో తప్పిపోయారో పిల్లలు, ఆ విషయాల్లో మరలా దేవుడు వారిని తిరిగి వెనక్కి తీసుకొస్తున్నాడు. యాకోబుతో దేవుడు ఒక మాట అన్నాడు, యాకోబు నువ్వు తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళాలంటే బేతేలుకు వెళ్ళాలా. నీ ప్రయాణం ఎక్కడ ప్రారంభించబడింది? బేతేలు దగ్గర ప్రారంభించబడింది. కానీ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నావు నీవు. కాదు, నువ్వు తిరిగి మరలా ఎక్కడికి రావాలంటే బేతేలు దగ్గరికి రావాలా. అక్కడ నీకు ప్రత్యక్షమై నీతో మాట్లాడి నీకు వాగ్దానము చేసిన నీ దేవునికి అక్కడ నువ్వు బలిపీఠాన్ని కట్టాలా. అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. తన ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. యాకోబును దేవుడు మలిచాడు వెనక్కి. దేవునికి స్తోత్రం. మన పిల్లలను కూడా దేవుడు మలుస్తాడు, తిరిగి ఆయన రప్పిస్తాడు. పిల్లల విషయంలో మనకు ఒక తృప్తి కలుగుతుంది. నేనంటే మనం కోట్ల ఆస్తి లేదా వెండి బంగారాలు, పొలాలు, స్థలాలు, ఇళ్ళు, వీటి దగ్గర తృప్తి చెందుతామా? పిల్లలు మంచిగా సంతోషంగా ఉంటే వాటిని బట్టి తృప్తి చెందుతామా? తృప్తి అనేది మనకి ఎక్కడ ఉంటుంది చెప్పండి? పిల్లలు మనకు దగ్గరలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఆ తృప్తి? మనకి చాలా సంతోషం, చాలా నెమ్మది, చాలా నెమ్మదికరమైనటువంటి ఆ అనుభూతిని మనము పొందుతామండి. పిల్లలు దూరమై తల్లిదండ్రులు బాధపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. అలా ఒకవేళ పిల్లల విషయంలో దూరమయ్యారని బాధపడుతున్నటువంటి అనుభవాలు ఏమైనా ఉంటే దేవుడు ఈ పునరుద్ధాన ఆరాధనలో చెప్తున్నాడు, రాబోయే కాలంలో, రాబోయే దినాలలో నీ పిల్లలను మరలా తిరిగి నేను నీ దగ్గరికే రప్పిస్తాను. వారిని బట్టి నీకు ఒక నెమ్మది కలగబోతా ఉంది. 31:16 కూడా మీరు చదవండి. అక్కడ ఏమంటాడంటే, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరకునుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమవుతుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దా. నీ క్రియ సఫలమవుతుంది, నీ ఆలోచన సఫలమవుతుంది, నీ ప్రయత్నము సఫలమవుతుంది, నీ ప్రయాణము సఫలమవుతుంది, నీ ఉద్యోగము సఫలమవుతుంది, నీ వ్యాపారము సఫలమవుతుంది, నువ్వు తలపెట్టిన కార్యము సఫలమవుతుంది. దేవుడు సఫలం చేయబోతా ఉన్నాడు. కన్నీరు కార్చినంత కాలం కార్చావు, ఇక చాలు. నీ కన్నీటికి దేవుడు ఒక ముగింపు పలకబోతున్నాడు. నీ దుఃఖానికి ఒక ముగింపు దేవుడు పలకబోతున్నాడు. నీ తూర్పుకు దేవుడు ఒక ముగింపు పలకబోతా ఉన్నాడు. ముగింపును పలికి
చెరలో ఉన్న నీ వారిని దేవుడు బయటికి తీసుకొని వస్తాడు. మోడు బారిపోయిన అనుభవాలను చిగురింపజేస్తాడు. నీ పిల్లలు నిశ్చయముగా సందేహమేమీ లేదు నీ భోజనపు బల్ల దగ్గరే ఒలివ మొక్కలుగా దేవుడు వారిని స్థిరపరుస్తాడు, నాటుతాడు, వారు ఎదిగి ఫలిస్తారు. ఇది దేవుని మాట అండి, ఇది దేవుని మాట. రాబో కాలంలో నీ కొరకు దేవుడు చేయబోతున్న కార్యాలు ఇవి. నిన్ను గురించి దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు ఇవి. భయపడమాకు, దిగులు పడమాకు, కృంగిపోమాకు. ఉన్నతంగా ఉన్నాయి నీ పట్ల దేవుని ఉద్దేశాలు. అవి నీకు మేలు చేయడానికే, నిన్ను ఆశీర్వదించడానికే, నిన్ను గొప్ప చేయడానికే, నీ తలను పైకెత్తటానికే. మన తలను పైకెత్తువాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని గురించి దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు ఎంత గొప్పగా ఉన్నాయి కాబట్టి ఏ విషయంలో మనం అధైర్యపడద్దు, బాధపడద్దు, కన్నీరు విడవద్దు. దేవుని వైపు చూద్దాం. దేవుడు గొప్ప కార్యం చేసి ఈ అనుభవాలు మన జీవితంలో దేవుడు స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి కళ్ళు మూద్దాం. మిమ్మల్ని గూర్చి దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. నిన్ను గూర్చి, నీ కుటుంబాన్ని గూర్చి, నీ బిడ్డలను గూర్చి, వారి భవిష్యత్తును గూర్చి ఆలోచన చేస్తూ కృంగిపోయి ఉన్నావా? నా ఆర్థిక పరిస్థితులు ఏంటి, నా ఆరోగ్య పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, ఇక నా జీవితం ఇంతేనా, నేను ఇలాగే ఉండాలా, నా పరిస్థితులు ఇంతేనా అని కృంగిపోయినా ప్రియ దేవుని బిడ్డ, నిన్ను గురించి దేవుడు ఎంతో ఉన్నతంగా ఆయన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నీ బిడ్డలు ఏ విధమైన చెరలో ఉన్నా, నీ కుటుంబం ఏ విధమైన చెరలో ఉన్నా దేవుడు బయటికి తీసుకొని రాబోతున్నాడు. ఆయన బయటికి తీసుకొని వస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తుల నుండి తీసుకొచ్చాడు, బబులోను నుండి బయటికి తీసుకొని వచ్చాడు, హేరోదు చెరసాల్లో నుండి పేతుని బయటికి తీసుకొచ్చాడు. నీ భర్తను మారుస్తాడు, నీ బిడ్డలను మారుస్తాడు, నీ కుటుంబ పరిస్థితులను మారుస్తాడు, బయటికి తీసుకొని వస్తాడు. నిరీక్షణ ఉంచు, విశ్వాసం ఉంచు, నిరీక్షణ కలిగి ప్రభు తట్టు చూడు. రాబో కాలంలో ఈ కార్యం జరగబోతా ఉంది. రాబోయే దినాల్లో ఈ కార్యం జరగబోతా ఉంది. నీ కుటుంబం చిగురిస్తుంది, నీ బిడ్డలు చిగురిస్తారు, నువ్వు చిగురిస్తావు, నీ ఆరోగ్యం చిగురిస్తుంది, నీ ఆర్థిక పరిస్థితులు చిగురిస్తాయి, నీ వ్యాపారం చిగురిస్తుంది, నీ ఉద్యోగం చిగురిస్తుంది, నీ చేతి పనులు చిగురిస్తాయి, వ్యవసాయం చిగురిస్తుంది, భవిష్యత్తు చిగురిస్తుంది. నువ్వు పుష్పిస్తావు, నువ్వు ఫలిస్తావు, ఫలాలు చూస్తావు, ఫలాలు అనుభవిస్తావు, ఫలభరితంగా మారిపోతావు. నీ కుటుంబం ఫలభరితంగా ఉంటుంది. నీ జీవితంలో ఉన్న దుఃఖం, నీ జీవితంలో ఉన్న నిట్టూర్పు, నీ జీవితంలో ఉన్న కన్నీళ్ళు నా దేవుడు తొలగించబోతా ఉన్నాడు, తొలగించబోతా ఉన్నాడు, తొలగించబోతా ఉన్నాడు. వాటికి దేవుడు ఒక ముగింపు పెట్టాడు, ముగింపు పలికాడు ఆయన. రాబో కాలంలో నీకు మేలే కలుగుతుంది, మేలే కలుగుతుంది. నీ బిడ్డల విషయం నీకు మేలే జరుగుతుంది. వారు మరలా తిరిగి వస్తారు, వారు మరలా తిరిగి వస్తారు, నీ మాటకు వస్తారు,
నీ ఆలోచనకు వస్తారు, నీ దగ్గరకు వస్తారు. బిడ్డల విషయంలో నీకు ఒక నెమ్మది కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. ఇది ప్రభు చేయబోతున్న కార్యం, మనుషులు కాదు, ప్రభు చేయబోతున్న కార్యం, నా దేవుడు చేయబోతున్న కార్యం, సర్వశక్తి కలిగిన దేవుడు చేయబోతున్న కార్యం. యెహోవానైన నాకు అసాధ్యమైనది ఏదైనా కలదాని పలికిన దేవుడు చేయబోతున్న కార్యం ఇదే. దేవుడు చేయబోతున్న కార్యం. మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. అందరూ చేతుల ఆకాశము తండ్రి. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు. ఈ దినం మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట మా హృదయాల్లో ఫలింపచేయండి, మా జీవితాల్లో ఫలింపచేయండి, మా కుటుంబాల్లో ఫలింపచేయండి. మమ్మల్ని గూర్చి మీరు ఉద్దేశించిన ఉద్దేశాలు, మీ ఆలోచనలు గొప్పవి నాయనా, మీ తలంపులు గొప్పవి నాయనా, మా ఎడల మీకున్న సంకల్పము గొప్పది నాయనా. ఏ విధమైన చర్యలో మేము ఉన్నామో నాయనా, మీరు మమ్మల్ని బయటికి తీసుకొని వస్తారని మాట్లాడారు. మూడు బారిన అనుభవాలను చిగురింప చేస్తానని మాట్లాడారు. మేలుతో నింపుతానని మాట్లాడారయ్యా. మందిరంలో నిలిచిన, మందిరంలో నీ తట్టు చేతులెత్తిన ప్రతి బిడ్డ జీవితంలో, వారి కుటుంబాల్లో చెర అనుభవంలో నుండి నిశ్చయముగా మీరు బయటికి తీసుకొని వచ్చెదరుగాక. మూడు బారిన వారి అనుభవాలు మరలా చిగురించునుగాక. వారి జీవితంలో మేలు కలుగునుగాక. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించి, మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో మీరు జరిగించి, గొప్ప కార్యాలు జరిగించి ఈ వాక్యాన్ని నాయనా మా జీవితాల్లో ఫలభరితముగా చేసి మీరు మహిమ పొందమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.